నీలం మధు ముదిరాజ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్లో ఇప్పుడు ఈ పేరు ట్రెండింగ్. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా నీలం మధు గురించే చర్చ. గ్రేట్ మధు అని కొందరు అంటే మంచివాడు మధుబాయ్ అని మరికొందరు అంటారు. ఆయన నుంచి సాయం పొందిన వారు చేతులు జోడించి దండం పెడతారు. చిట్కుల్ సర్పంచ్ నీలం మధు రాజకీయ నాయకుడిగా, సామాజిక సేవకుడిగా అందరి మన్ననలు పొందారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఆయనది. వార్డు మెంబర్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయం మొదలుపెట్టి తెలంగాణలో రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. ప్రస్తుతం బీఎస్పీ నుంచి పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి నీలం మధు రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. నీలం మధు ముదిరాజ్ది ఆదర్శ కుటుంబం. తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. 1983 మార్చి 14న సంగారెడ్డి జిల్లా చిట్కుల్లో జన్మించారు ఆయన. నీలం మధు తండ్రి నిర్మల్, తల్లి రాధ. ఇంటికి పెద్ద కుమారుడు. చిన్నతనం నుంచి కష్టపడే మనస్తత్వం మధుది. పెద్ద ఆస్తులు లేకపోవడంతో కష్టపడి పని చేసుకుని బతికేవారు. రోజు స్కూల్కి వెళ్తూనే సైకిల్ షాప్లో పనికి వెళ్ళేవారు ఆయన. ఆ డబ్బులు తల్లిదండ్రులకు ఇచ్చేవారు. అలాగే హమాలీగా కొంతకాలం పనిచేశారు. పలు కంపెనీల్లో డైలీ వేజ్ లేబర్గా కూడా పటాన్చెరువులో పనిచేశారు. ఆయనకు ప్రజాసేవ అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా నలుగురిలో ఏదైనా సమస్యపై ముందు మాట్లాడేలే అంటే మధు ముందుండేవారు. చిన్నతనం నుంచి నాయకత్వ లక్షణాలు ఆయనకు ఉన్నాయి. తన గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ముందుకు అడుగులు వేశారు మధు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ విస్తరిస్తోంది అప్పట్లో. ఈ సమయంలో తన స్నేహితుల సహాయంతో కొంత నగదు అప్పుగా తీసుకొని స్థలాలు కొని అమ్మడం ప్రారంభించారు. తక్కువ సమయంలోనే మంచి వ్యాపారం చేశారాయన. తర్వాత అప్పులు తీర్చి సొంత డబ్బులతో వెంచర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టి మంచి పేరు గుర్తింపు సంపాదించారు. ఈ సమయంలో తన చారిటీ ద్వారా పేదలకు సేవ చేసేవారు. ముందు చిట్కుల్లో తన వార్డుకి మెంబర్గా గెలిచి పనిచేశారు. అప్పట్లో సర్పంచ్ పదవి ఎస్సీకి రిజర్వ్ అయింది. తన ప్యానెల్ నుంచి 9 మంది వార్డు సభ్యులను గెలిపించుకుని ఉప సర్పంచ్ అయ్యారు. ఈ ఎన్నికల్లో తల్లిని ఎంపీటీసీగా కూడా గెలిపించుకున్నారు. తర్వాత గ్రామానికి ఏకగ్రీవంగా సర్పంచ్గా కూడా చేశారు మధు. తన హయాంలో గ్రామంలో ఎంతో అభివృద్ధి చేశారు ఆయన. సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా ప్రజలకు చేరువయ్యారు నీలం మధు. మధు గ్రామంలో నీటి కొరత సమస్యలు పరిష్కరించడానికి ఎన్నో బోరుబావులు తవ్వించారు. దేవాలయాల పునరుద్ధరణ కోసం లక్షలాది రూపాయలు ఒక్కో ఆలయానికి సహాయం చేశారు. క్లీన్ అండ్ గ్రీన్, కాస్టింగ్ ఆఫ్ ప్లాంట్స్, ఇలా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేశారాయన. మధు హరితహారంలో భాగంగా చిట్కుల్ గ్రామంలోని నర్సరీలో సుమారు 142 రకాల మొక్కలు నాటుతూ భారీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. చిట్కుల్ గ్రామంలోని వైకుంఠధామానికి 8 అడుగుల శివుడి విగ్రహాన్ని అందించారు. మృతులను శ్మశాన వాటికకు తరలించేందుకు గ్రామానికి వైకుంఠ రథాన్ని అందించారాయన. గ్రామానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా సంగారెడ్డి జిల్లాలోని చిట్కుల్ గ్రామాన్ని ఉత్తమ గ్రామంగా ప్రకటించారు. గ్రామాలలో రైతులను ఆదుకోవడానికి తన సొంత నిధులతో ఒక ట్రాక్టర్ని కొనుగోలు చేసి విరాళంగా ఇచ్చారు. సమాజ సంక్షేమానికి మధు చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించింది, ప్రశంసించింది. ఢిల్లీలో ఆయనకు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సేవారత్న అవార్డు కూడా అందజేశారు. గ్రామంలోని వృద్ధులు, నిరుపేదలకు ఎందరికో సహాయాన్ని అందించారు ఆయన. యువతని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మధు జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించి యువ క్రీడాకారులను ప్రోత్సహించారు. తన గ్రామంలో ప్రజలకు వ్యాక్సినేషన్లు, రెగ్యులర్ హెల్త్ చెకప్లు, వైద్య సేవలు అందించారు. వ్యవసాయ పద్ధతులను పెంపొందించడంలో, స్థానిక రైతులకు అమూల్యమైన సహాయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు మధు. రైతులకు శిక్షణా కార్యక్రమాలు, ఆధునిక పరికరాలు, అలాగే విత్తనాలు, ఎరువులు, ఇతర అవసరమైన సామాగ్రి అందించారు. గ్రామంలో మహిళలకు స్వయం ఉపాధి వృత్తి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో పేదలకు అనేక సేవలు అందించారాయన. వైరస్ వ్యాప్తి కాకుండా వేలాది మందికి శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఆసుపత్రులకు, ఆరోగ్య సంరక్షణ నిపుణులకు పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు అందించారు. లాక్డౌన్ వల్ల జీవనోపాధి కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు నిత్యం వారికి 2 పూటల భోజనం అందించారు. కోవిడ్-19 సమయంలో తన టీంతో టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి కమిటీల ద్వారా వారికి సహాయం చేశారు. ఎంతో ఆదర్శంగా జీవనం సాగిస్తున్న మధు కుటుంబాన్ని మాయిదారి కరోనా చిన్నాభిన్నం చేసింది. 24 గంటల వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరూ మరణించారు. తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయారాయన. 2021 మే 5న తల్లి రాధ కరోనాతో అకాల మరణం చెందారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న తండ్రి నిర్మల్ తన భార్య మరణాన్ని తట్టుకోలేకపోయారు. మనసులోనే కుమిలిపోయారు. మరుసటి రోజు ఉదయం మే 6వ తేదీన ఆయన కన్నుమూశారు. నిర్మల్కు కరోనా లేకపోయినా భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. వీరిద్దరి మరణంతో చిట్కుల్ గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. ఆదర్శ దంపతుల మరణాన్ని తలుచుకొని గ్రామస్తులు తీవ్ర ఆవేదన చెందారు. నిర్మల్, రాధ ఇద్దరూ కూడా సేవా దృక్పథంతో ఉండేవారు. ఆపదలో ఉన్నవారికి ఉన్న దాంట్లో తోచిన సహాయం అందించేవారు. తల్లిదండ్రుల మరణాన్ని కొడుకు నీలం మధు జీర్ణించుకోలేకపోయారు.
చేయలేకపోయారు. బాధను దిగమింగుకొని ఎన్ఎంఆర్, నిర్మల్, మధు, రాధ ఈ పేరుతో సేవా సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా సర్పంచ్ మధు సామాజిక సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా మొదట తన తల్లి మరణం తర్వాత రైతు బీమా కింద వచ్చిన 5 లక్షల రూపాయలతో పాటు తండ్రి మరణంతో వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు, ఇతర నిధులు కలిపి గ్రామంలో మల్లన్న దేవాలయం సమీపంలో 6 షట్టర్లు నిర్మించి గ్రామానికి అందించారు. వీటి ద్వారా వచ్చే అద్దె గ్రామ అభివృద్ధికి వాడతారు. మంత్రి హరీష్ రావు పుట్టినరోజున చిట్కులు గ్రామంలో ఆడపిల్లలకు జన్మనిచ్చిన 30 మంది వరకు తల్లుల పేరున 5,000 రూపాయలు డిపాజిట్ చేయించారు. పటాన్చెరు నియోజకవర్గంలో 73 మంది ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా కార్డులు అందించారు. పేదల ఇళ్లలో శుభకార్యాలకు చేయూత అందిస్తూ ఉంటారు మధు. ఆయన రాజకీయ నేపథ్యం చూస్తే ఆయన కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేరు. తొలిసారి వార్డు మెంబర్గా నిలిచారు. ఉద్యమ సమయంలో ఆయన టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి గులాబీ పార్టీలోనే కొనసాగారు. ఎన్నో కేసులు, దాడులు ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన్ని టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గంలో తీసుకుంది. వార్డు మెంబర్గా, ఉప సర్పంచ్గా పనిచేశారు. 2019లో ఏకగ్రీవంగా చిట్కులు గ్రామ సర్పంచ్గా రికార్డు నమోదు చేశారు గెలిచి. తన లక్ష్యం ఎమ్మెల్యే అవ్వాలని గులాబీ పార్టీకి అధిష్టానానికి ఈ విషయాన్ని చెప్పారు. 2014, 2018లో కూడా పటాన్చెరు టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయనకు గులాబీ పార్టీ టికెట్ ఇవ్వలేదు. 2023లో కూడా టికెట్ తనకే అని అనుకున్నారు. కానీ చివరకు సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మరోసారి కేసీఆర్ టికెట్ ఇచ్చారు. దీంతో ఆయన టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. టికెట్ ఇవ్వకపోవడంతో జడ్పీ చైర్మన్ లేదా ఎమ్మెల్సీ ఇలాంటి నామినేటెడ్ పదవులైన అధిష్టానం ఆఫర్ చేసింది. కానీ నీలం మధు మాత్రం తాను ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని, ఆ పదవులు తనకు వద్దని పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది ముదిరాజులు ఉన్న కేసీఆర్ తమకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ముదిరాజ్ సింహగర్జన సభలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాక్షేత్రంలో గెలవాలని నిర్ణయం తీసుకున్నారాయన. అక్టోబర్ 16న కొత్తపల్లి గ్రామం నుంచి పాదయాత్ర మొదలుపెట్టారాయన. ఏ పార్టీ అవకాశం ఇచ్చినా పోటీ చేస్తానని, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించారు. మీ ఇంటి బిడ్డనై వస్తున్నా అని చేపట్టిన పాదయాత్రకు మంచి స్పందన వచ్చింది. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. టికెట్ ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. చివరకు నామినేషన్ వేసే సమయానికి కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో కాటా శ్రీనివాస్ గౌడ్కి టికెట్ ఇచ్చింది. దీంతో నీలం వర్గం రగిలిపోయింది. నమ్మించి గొంతు కోసారని, ముదిరాజుల సత్తా చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు మధు. తన వర్గంతో ఆయన సమావేశమయ్యారు. టికెట్ ఇచ్చి క్యాన్సిల్ చేయడం ఏంటంటూ నిలదీశారు. తమ జాతిని కాంగ్రెస్ పార్టీ అవమానించిందన్నారు. ఇదే ఆవేదనతో ప్రజల్లోకి వెళ్తానని, ఖచ్చితంగా పటాన్చెరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుస్తానన్నారు. చివరకు ఇండిపెండెంట్ కంటే ఏదైనా పార్టీ తరపున నిలబడడం మంచిదని బీఎస్పీ పార్టీలో చేరారాయన. నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక మధు గారి కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు కవిత, పిల్లలు సింధుజ, కీర్తి, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన ఆస్తి సుమారు 15 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతారు. పటాన్చెరులో ఈసారి ఎన్నికల్లో గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు? గూడెం మహిపాల్ రెడ్డి, టి నందీశ్వర్ గౌడ్, కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు, వీరిలో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.